నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ నెల 1వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటున్నాయి, ఈ నెలైనా ఏమైనా మార్పు చేర్పులు ఉన్నాయా అని ప్రతి ఒక్కళ్ళు ఉత్సాహంగా వెయిట్ చేస్తుంటారు. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. అయితే ఈ నవంబర్ 1వ తారీఖు మనకి శనివారం నాడు పడడం వల్ల శని భగవానుడి యొక్క తీవ్రత కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి పడే అవకాశం కనబడుతోంది. అందులో భాగంగా సూర్యుడు తులాలోను చంద్రుడు ధనస్సులోను సంచారం చేయడము, శుక్రుడు బుధుడు ఇద్దరు కలిసి కన్యలో సంచారము, కుజుడు కర్కాటకంలోను గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను రాహు మీనంలోను కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలలో శని భగవానుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫలితాలు ఎక్కువగా దేని మీద ఉండబోతోంది అంటే కనుక ఈ వారము ఎవరైతే కర్మకాండలు చేయడానికి, పితృతర్పణాలు చేయడానికి, పితృకార్యాలు చేయడానికి, దానాలు ధర్మాల కోసము, అందులోనూ కార్తీక మాసం కదా, అయితే పితృతర్పణాలకు ప్రత్యేకించి ఈరోజు అత్యంత అనువైన సమయము. ఎవరికైనా పితృదోషాలు ఉన్నా, పితృశాపాలు ఉన్నా, లేదా తర్పణాలు వదలాలనుకున్నా మహాలయ పక్షాల్లో కానీ లేదా మొన్న చేయవలసిన పనుల్లో కానీ అమావాస్యలో కానీ మిస్ అయిన వాళ్ళు ఈ రోజు చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కృషికి సరి అయిన ఫలితాలు ఈ రోజు అందుకోబోతున్నారు. సన్నిహితుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. మానసికంగా శాంతి రావడంతో పాటు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొన్ని పనులు ఆలస్యంగా అయినప్పటికీ దాని యొక్క ఫలితము సత్వరమే పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడం కానీ లేదా ఇంట్లో స్వామివారి పూజ చేసుకోవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కొత్త సంబంధాలు ఏర్పడము, కొత్త రిలేషన్స్ రావడము, కుటుంబంలో కావచ్చు, మీ యొక్క స్నేహితుల్లో కావచ్చు, లేదా మీరు పనిచేస్తున్న సంస్థల్లో కూడా కావచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండే, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయండి. తప్పదు అని అనుకుంటేనే తప్ప, లేదు అంటే కనుక పోస్ట్ పోన్ చేసుకోవడమే చెప్పదగిన సూచన. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి తప్ప పెద్దగా చెప్పుకోదగినటువంటి లాభాలైతే ఈ రోజు కనిపించట్లేదు. కుటుంబ విషయాలలో కొంత ఒత్తిడి కలిగించే అంశాలు మీ కుటుంబంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే గ్రహరీత్యా కావచ్చు, జాతక రీత్యా కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు లేదా ముఖ్యమైన పనులలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంది. సత్వరమే చేసుకునే ప్రయత్నం చేయండి, అస్సలు పోస్ట్ పోన్ చేసుకోకండి. వ్యాపార ప్రయోజనాలు కనబడుతున్నాయి, ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. పరిహారము గురువారం రోజు అంటే ఈ రోజు శనివారం కదా, గుర్తుపెట్టుకుని తదుపరి గురువారం రోజు పసుపుని దానం చేసినట్టయితే, మీ యథాశక్తి దానం చేసినట్టయితే కనుక గురు సంబంధిత సమస్యలు పోయి గురు యొక్క అనుగ్రహం కలిగే అవకాశం కనబడుతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.